వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలు తెలిపేందుకే బోనాల పండుగను తమ పాఠశాలలో నిర్వహించామని హన్మకొండ నక్కలగుట్టలోని నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్ అలేఖ్య అన్నారు. పాఠశాలలో డీజీఎం రిజ్వాన్ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందులో చిన్నారులు పోలేరమ్మ, పోషమ్మ, ముత్యాలమ్మ అవతారాలతో అలరించారు. అదేవిధంగా పోతరాజుల వేషాలను విద్యార్థులు వేసి చూపరులను ఆకట్టుకున్నారు. డీజే పాటలకు స్టెప్పులు వేశారు. ప్రిన్సిపల్ అలేఖ్యతో సహా ఉపాధ్యాయులు బోనాలు ఎత్తి మన సాంప్రదాయాలను చిన్నారులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. అదేవిధంగా అమ్మవారులకు కొబ్బరికాయలు కొట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెచ్చిన బోనాలను అమ్మవార్లకు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ నైవేద్యాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ బోనాలకు ఒక ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యం ఉందన్నారు. ఋతుపవనాలు ప్రవేశించి వర్షాకాలం ప్రారంభం కాగానే మలేరియా, టైఫాయిడ్ తదితర విష జ్వరాలు వస్తూ ఉంటాయన్నారు. వీటి నివారణ కోసం బోనాల పండుగకు సంబంధం ఉందని వివరించారు. బోనాల పండుగలో ఉపయోగించే వేపాకుకు క్రిమినాశినిగా ఉపయోగపడుతుందన్నారు. అందుకే రోగ నిరోధక శక్తి కోసం ఇంటికి వేప తోరణాలను కడతారని పేర్కొన్నారు. బోనం కుండకు వేపాకులు కట్టడమే కాకుండా బోనం ఎత్తుకున్న మహిళలు వేపాకులు పట్టుకుంటారని తెలిపారు. అనంతరం చిన్నారులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అంతా కలిసి బోనాల పండుగను సంబంధించిన నృత్యాలను చేశారు. కార్యక్రమంలో ఈ కిడ్స్ కోఆర్డినేటర్ శిరీష, వైస్ ప్రిన్సిపల్ కరుణశ్రీ, ఏవో నాగరాజు, ఉపాధ్యాయులు కావేరి, సరితాదేవి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.